ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. 2007-8 సంవత్సరాల్లో ఒక డ్రీమ్ బాయ్ ఇండస్ట్రీకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. తనే వరుణ్ సందేశ్. You look the same. You look the same also. Oh, thank you. I just wanted to hear that. So, ఈ విల్లా గిఫ్టా మీకు? Yeah. For what birthday? Birthday ki. Happy birthday. How did you meet your wife, Vitika? When we shot for this movie, Paddanandi Premalo Mari ani. అలానే మీరు పడ్డారు. నన్ను ఎప్పుడూ ఒక చిన్న పిల్లాడిలానే చూసుకుంటుంది. She takes care of me always. I'm so blessed to have her in my life. Girls falling, flipping for you. అట్లా ఏం లేదు. ఈ పార్ట్ మీ వితికకు చూపించండి. Don't worry. People like me from the media who've seen you growing, మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయని చాలా పుకార్లు వచ్చాయి. All of us were little disturbed. తప్పకుండా అడక మానలేకపోతున్నాను. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ నువ్వు కావాలయ్యా? Tamanna is a very సందేశ్, టు మెయింటైన్ దిస్ హోల్ 18 years ఏం ఫుడ్ తీసుకుంటారు? హౌ డు యూ? కొంచెం కప్ రైస్, కొంచెం ఎక్కువ కర్రీస్ లాగా, కొంచెం ప్రోటీన్ షేక్, ఎగ్స్, జిమ్కి వెళ్తాం. బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్లీ ఏమవుతుంది? అంత కనిపించింది నిజమేనా లేకపోతే బుస్సా? మా దానిలో అయితే మాకు అవుట్ సైడ్ వాళ్ళతో అక్కడున్న ఆరెంజెస్ తో, యాపిల్స్ తో ఇలా క్యాష్ ఆడుకుంటే అప్పుడు మళ్ళీ దానికి కూడా అనౌన్స్మెంట్ వచ్చి వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. 2007-8 సంవత్సరాల్లో ఒక చాలా లేత ఫీచర్స్ తోటి, ఒక చక్కటి ఇన్నోసెంట్ లుక్తో ఒక డ్రీమ్ బాయ్ ఇండస్ట్రీకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. తనే వరుణ్ సందేశ్. ఆ తర్వాత చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ తన కెరియర్ని ముందుకు కొనసాగించి ఇవాళ హీస్ బ్యాక్ విత్ యాక్చువల్లీ థ్రిల్లర్ అనమాట. క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో కానిస్టేబుల్గా తను ప్రత్యక్షం అవబోతున్నారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ కానిస్టేబుల్ లైఫ్ అండ్ లాట్ మోర్. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you, Swapna garu, for having me here on the show. Yeah, so you look the same. I look the same. You look the same also. Oh, thank you. I just wanted to hear that. అది మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట అది. సో ఎలా ఉంది కానిస్టేబుల్ ట్రైలర్? అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఒక క్రైమ్ యాంగిల్ ఉండడం అండ్ యూ కమింగ్ ఫ్రమ్ ద డార్క్ లైక్ దట్ చాలా బాగా అనిపించింది. ఇది ముందే రిలీజ్ కావాల్సిందా? అంటే కొంచెం లేట్ అయిందా రిలీజ్ అవ్వడం? అంటే ఐ థింక్ లాస్ట్ ఇయర్ we shot it last year, but మధ్యలో నాకు ఈ షూటింగ్ లో చిన్న లిగమెంట్ టేర్ అయిందనమాట. సో అంటే బైక్ మీద వెళ్తుంటే ఒక సీన్ లో ఇలా బైక్ స్కిడ్ అయ్యి కింద వెళ్ళాలి, అది కొంచెం మీద పడింది. ఆ రోజు తెలియలే. నెక్స్ట్ డే ఏమో ఇంకా అసలు నడవలేకపోయాను. తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే లిగమెంట్ టేర్ అయిందని చెప్పి ఇంకా ఒక 2 months దాన్ని క్యాస్ట్ వేసి ఒక 2 months కంప్లీట్ బెడ్ రెస్ట్ అనమాట. సో ఇంకా అక్కడ చిన్న గ్యాప్ వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ వీ ఫినిష్ ద షూట్ అండ్ మిగతా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయ్యేసరికి ఇప్పుడు 10వ తారీఖు జనాల ముందు రావడానికి రెడీగా ఉంది. ఎలా అనిపించింది ఇలాంటి ఒక జానర్ చేయడం? అంటే ఎక్కువగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్స్ లో వి సీన్ యూ ఆర్ ఇన్ వెరీ ఎడ్యుకేటెడ్, ఒక కాలేజ్, ఒక లవర్ బాయ్. ఇది ఎలా అనిపించింది వరుణ్? నాకు చాలా హ్యాపీ. అంటే ఇది ఒక నేను యాక్చువల్లీ లాస్ట్ 2 సినిమాలు కూడా నేను నిందా అని ఒక సినిమా చేశానండి. దట్స్ ఆల్సో అది కూడా ఒక థ్రిల్లర్ మూవీ. బట్ ఇట్స్ లైక్ ఇన్ ఒక రూమ్ లో ఒక చిన్న ఆ సెటప్ ఉండేదన్నమాట. సో ఇదేంటంటే దిస్ ఇస్ ఎక్సైటింగ్ ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. మళ్ళీ ఒక చిన్న యాక్షన్ కుర్రాడు 2009-10 ఆ టైంలో కుర్రాడు సినిమా తర్వాత మళ్ళీ అంత యాక్షన్ అట్ ద సేమ్ టైం ఒక సస్పెన్స్, మర్డర్. సో ఇది చేయడము ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ షూటింగ్ ఇట్. అండ్ ఆఫ్టర్ ఐ సా ద ఫిల్మ్ ఆల్సో నాకు ఇట్స్ గుడ్ ఫిల్మ్ అనిపించింది. ఐ హోప్ దట్ పీపుల్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యువ్ డన్. అలా వెయిట్ చేస్తారు అందరూ. సో తెలంగాణ భాష అలవాటైందా కొంచెం? వస్తారంటే గట్లనే మాట్లాడదాం. ఇక్కడ మామూలుగా మనలాగే మాట్లాడుతున్నాం. ఈ సినిమాలో మొత్తం అంటే ఇది మన హైదరాబాదీ తెలంగాణ కూడా కాదనమాట ఈ సినిమాలో. ఇట్స్ కంప్లీట్లీ ఒక రూరల్ విలేజెస్ లో, రూరల్ గా ఏరియాస్ లో మాట్లాడే తెలంగాణ. సో అది ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది స్లాంగ్. సో డబ్బింగ్ అయితే చాలా టైం పట్టింది ఈ సినిమాకి. నేను కూడా చూసి మా టీంలో వాళ్ళు కొంతమంది తెలంగాణ సైడ్ నుంచి ఉంటారు, అలాగే డైరెక్టర్ కూడా అక్కడే.
సో వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు నన్ను డబ్బింగ్ తో. ఇంకా మళ్ళీ చూసి నాకు సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ సతాయించి ఏది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి అసలు స్లాంగ్ లో మాట్లాడడం అంటే? వాట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఇట్? అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నారు అని అడుగుతాం, ఏం చేస్తా అంటారు, చిన్న అది కొంచెం అది కూడా యూ హ్యాడ్ టు. అందులో మీరు తెలుగు మాట్లాడినా కూడా వరుణ్ కొంచెం అమెరికన్ తెలుగు అనిపిస్తుంది కొద్దిగా. అవునవునవును. ఇప్పుడు కొంచెం అంటే డబ్బింగ్ లో అయితే చాలా కొంచెం కేర్ తీసుకుంటున్నా. అవునవును. సో ఇంట్లో తెలుగే మాట్లాడతారా? తెలుగే మాట్లాడతామండి చిన్నప్పుడు అంతా. అందులో తాతగారి టైం నుంచి మీరు భాషా కోవిదులు మీ కుటుంబం అంతా. నాన్నగారు విజయసారథి గారు, తాతగారు జీడిగుంట రామచంద్రమూర్తి గారు అంటే రేడియో లెజెండ్ ఆయన. అవునండి, కరెక్ట్. సో అక్కడి నుంచి ఆబ్వియస్లీ యూనో అక్కడి నుంచే మీకు ఆర్ట్ అంతా వచ్చి ఉంటుంది. మేబీ ఐ గెస్ సో. సో మధ్యలో ఐ ఆల్వేస్ ఫెల్ట్ మీరు అప్పుడప్పుడు వెన్ యు ఆర్ నాట్ బీయింగ్ సీన్ సో మచ్, I used to worry a lot. You had such a good beginning. Happy Days to ani. So how was the industry life in samvatsarallo? It was meer annantu obviously ups and downs aithe unnai, and I think that's part and parcel of the game. Eppudu regret anipistunda? సినిమాకి వచ్చానన్నా లేదండి అసలు. అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ చూస్తే అనిపిస్తుంది. అంటే సినిమాకి వచ్చాను రిగ్రెట్ లేదు, బట్ ఒక పాయింట్ లో నాకే అరే ఎందుకు ఈ సినిమా ఎందుకు చేశా అని మధ్యలో కొన్ని సినిమాలప్పుడు అనిపించిన తర్వాత నేను because I was not satisfied with what I was doing, so I thought then why do it, right? ఇప్పుడు మనం చేసే పని మీద మనకి సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఇంకా అది మనం చేయడం కూడా కరెక్ట్ కాదు, మనం చేయడం కూడా న్యాయం కాదు ఆ పనికి అన్నట్టు అనిపించినప్పుడు నేను బ్రేక్ తీసుకుని యుఎస్ వెళ్ళిపోయాను. ఫ్యూ ఇయర్స్ అక్కడ ఉన్నాను. అప్పుడు బాధ వేసిందా? బాధ ఏమేం లేదండి. I was because అంటే ఎవ్రీబడి గోస్ త్రూ ఐడెంటిటీ. ఇప్పుడు నేను ఒక 3 నెలలు యాంకరింగ్ చేయలేదంటే ఎక్కడో ఐ బి లుకింగ్ ఫర్ అంటే వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని. సో అది చిన్నవారు కాబట్టి బాధ కన్నా ఎక్కువ ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మేబీ అది కొంచెం ఉండిందేమో, అరే మిస్ అవుతున్నానేమో అన్నట్టు ఉండిందేమో. బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అరే అయిపోయి ఏంటి ఇంకా అసలు అయిపోయింది ఇంకా అని అలా అయితే ఎప్పుడు అనుకోలేదండి నేను. అండ్ I guess that's one thing దానికి మెయిన్ కారణం ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ నా ఫ్యామిలీ we're very close knitted family అన్నమాట. సో అది నాకు it kept me very humble, it kept me very grounded since హ్యాపీ డేస్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా. నేను అది నిజంగా మెచ్చుకోవాలి వరుణ్. ఐ మీన్ మీ కోస్టార్స్ ఫ్రమ్ హ్యాపీ డేస్ అందరూ ఆఫ్ కోర్స్ దే బికమ్ యాక్టర్స్ ఇన్ దేర్ ఓన్ కెపాసిటీ. అందరూ మీరు ఉన్నంత హంబుల్ గా ఉన్నారా అంటే క్వశ్చనబుల్. బట్ అలా అని వాళ్ళు ఏదో లేరని కూడా కాదు, బట్ వాళ్ళందరూ కొంచెం ఆ స్టార్ ఆరా మెయింటైన్ చేస్తారు. మీరు మాత్రం మన ఇంటి అబ్బాయి వరుణ్ సందేశ్ అని. I guess that comes from my parents and my grandparents and and even my wife, she humbles me a lot. So కొత్తిల్లు ఎలా ఉంది ఇంతకీ? కొత్తిల్లు చాలా బాగుంది. మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు? మీ ఆవిడ మీకు గిఫ్ట్ ఇచ్చారా? మేమే ఉండట్లేదండి అక్కడ. ఉండట్లేదా? మేము ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ అయితే ఉండట్లేదు. అయితే మీ ఇంటికి భోజనం రావాలి, మీ ఆవిడ చేతి వంట తినాలంటే ఎక్కడ రావాలి? నేను ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి ఇప్పుడు ఉంటున్న ఇంటికి రావచ్చు. సో ఈ విల్లా గిఫ్టా మీకు? యా. ఫర్ వాట్? బర్త్డేకి. నా బర్త్డే ఎప్పుడు చెప్తాను, మీ ఆవిడకి చెప్తారా? 100% చెప్తాను. నేను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇట్లా ఏమైనా గిఫ్ట్ ఇస్తే అసలు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఏదో ఒకటి క్రేజీగా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లైట్. సర్ప్రైజ్ ఎలా జరిగింది వరుణ్ అది? నో, ఐ వాజ్ యాక్చువల్లీ ఇది ఒక ఆల్మోస్ట్ 3 years బ్యాక్ షీ పర్చేస్డ్ ఇట్. 3 years బ్యాక్ కూడా ఏంటంటే ఒక రోజు నేను పడుకున్నాను, పొద్దున్నే వచ్చేసి సందు అర్జెంట్గా ఒక సంతకం పెట్టాలి దేనికో అని చెప్తే ఇంకా నేను నిద్ర మత్తులో ఉన్నాను. ఇంకా లేచి అరే ఏంటి ఏమైందంటే అర్జెంట్గా కావాలి దేనికో పంపించాలి మనం ఇది ఏదో అని చెప్తే నేను సంతకం పెట్టేశా. ఆ టైంలో నాకు తెలియదు అనమాట ఇల్లుకని చెప్పి. సో 3 years తర్వాత అప్పుడు నువ్వు పెట్టావు సంతకం గుర్తుందా, అది దీనికే అని చెప్పి ఇంకా నా బర్త్డేకి ఇలా కళ్ళకి కట్టింది. అండ్ ఐ వాజ్ లైక్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకున్నా. ఆ తర్వాత ఇంకా అప్పటిదాకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఉండేది ఇక్కడ మణికొండలో, ఇంకా అక్కడి నుంచి మా హౌస్ నుంచి ఈ శంషాబాద్ దగ్గర అక్కడ ఇంకా అక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడైతే వాచ్మెన్ మ్యామ్ ఇది కీ ఇగోండి మ్యామ్ అన్నాడు అనుకో, అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, ఓకే ఏదో ఉందిలే అని. బట్ ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బేసిక్ గా. సో మిమ్మల్ని సందు అని పిలుస్తుందా? అవునండి. అయితే మీ అందరం ఏమని పిలవాలి? అయితే మీకు నచ్చినట్టు సందేశ్ అని పిలవాలా లేకపోతే వరుణ్ అని పిలవాలా? మీకు ఏది కంఫర్ట్ అయితే అది పిలవండి. మాకు వరుణ్ అని అలవాటైంది, వరుణ్ సందేశ్ అని అలా. కాబట్టి నో ప్రాబ్లం. సో మధ్యలో ఆఫ్ కోర్స్ యూనో మీకు చాలా ఫుల్ఫిల్మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి మీ హోల్ కెరియర్ లో ఆఫ్టర్ హ్యాపీ డేస్? కొత్త బంగారు లోకం. నాకు మొన్న రీసెంట్గా నిందా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది సినిమా. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అంటే ఒక 10 ఏళ్ళ నుంచి ఆ సినిమాకి
నా సినిమాల్లో థియేటర్కల్గా రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత కలెక్షన్ వచ్చిందని మా ప్రొడ్యూసరే, ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ బేసిక్గా. సో ఆయనే చెప్పారు. అండ్ మోర్ దెన్ దాట్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా ఆయనకి మంచి రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పారు ఆయన. సో హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఇప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ హ్యాపీ అయితే మనకి దానికన్నా ఆనందం ఏముంటుందండి. సో ఆయన రాజేష్ జగన్నాథం గారు అని, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద ప్రొడ్యూసర్. ఆయన కూడా ఏంటంటే యూఎస్లో ఉండి అక్కడ జాబ్ చేస్తూ ఆయన వాళ్ళ మిస్సెస్ 2 పాపలు ఆయనకి చేస్తూ ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ కోసం ఆయన అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారనమాట. సో ఆయన కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏదో హీఈస్ వర్కింగ్ ఆన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. బట్ యా, సో అది నాకు రీసెంట్ టైమ్స్లో అయితే నిందా గేమ్ మీ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐ మీన్ ఆబ్వియస్గా ఇంకొంచెం బెటర్ అయ్యి ఉండి ఇంకొంచెం జనాలకి రీచ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన దానిలో దట్స్ వన్ ప్రాజెక్ట్ దట్ సాటిస్ఫైడ్ మీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద మూవీ అండ్ హౌ టెక్నికల్గా కూడా మూవీ ఎలా ఉంది, సౌండింగ్ కానివ్వండి, సౌండ్ డిజైన్ కానీ, ఓవరాల్గా 24 క్రాఫ్ట్స్లో ఐ థాట్ దట్ మూవీ. సో అన్ని పట్టించుకుంటారైతే మీరు మొత్తం హీరోలాగా గాగల్స్ పెట్టుకొచ్చి కూర్చుని కొబ్బరి బొండా లేకపోతే అలాంటివి అందుకోకుండా యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ థింగ్ కదా. యా, అంటే ఇన్వాల్వ్మెంట్ సి ఐ డోంట్ గో అరౌండ్ అండ్ సేయింగ్ ఇట్లానే చేయాలి అట్లానే చేయాలని చెప్పాను. బట్ డెఫినెట్గా ఇప్పుడు వచ్చి నన్ను ఒపీనియన్ అడిగితే 100% I'll try to give my opinion. సో ఇది ఆబ్వియస్, ఇది త్రూ దిస్ హోల్ ఎంత 2007 నుంచి అంటే మనకు ఆల్మోస్ట్ 18 years. అప్పుడు 18, మీకే 18 years లో ఉన్నారు ఇప్పుడు. ఊరుకోండి మీరు మరి. అప్పుడు 18 కాదు 24. అంటే జస్ట్ మెయింటైనింగ్ దిస్ హోల్ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ చాలా కష్టం కదా. బికాస్ మీ కో స్టార్స్ మీరందరూ కలిసి ఒకసారి టైంకి ఇండస్ట్రీలో వచ్చారు. సో యూ వర్ యాక్చువల్లీ ద మెయిన్ లీడ్ ఇన్ హ్యాపీ డేస్. సో ఆ చిన్న పోటీతత్వం ఉంటుందా మీ స్టార్స్ కో స్టార్స్ తోటి? నాకైతే ఎప్పుడు లేదండి. వాళ్ళకు ఉందో లేదో మీరు వాళ్ళని అడగాలి. నాకైతే ఎప్పుడు లేదండి. నాకు వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఐ ఫీల్ లైక్ యూనో మనం పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే మనతో మనం పోటీ ఉండాలి. ఇఫ్ we're satisfied and we're content with how we are అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఐ ఫీల్ that's a great attitude to have. అయితే మీరు సందేశ్ టు మెయింటైన్ దిస్ హోల్ 18 years ఏం ఫుడ్ తీసుకుంటారు? హౌ డూ యూ కీప్ ఫిట్ అండ్ హౌ డూ అంటే నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అనే ఒక క్వశ్చన్కి, బికాజ్ ఇది ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూఆర్ వర్కింగ్, అదర్వైజ్ యూఆర్ నాట్. అది ఎలా ట్రాక్ చేస్తారు? హౌ డూ యూ కీప్ ట్రాక్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రోగ్రెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అంటే నేను అన్నీ తింటానండి, అలా ఏం లేదు. ఐ లవ్ ఫుడ్. నేను నిజంగా నాకు ఎవరైనా చూస్తే ఏం తింటావు అనుకుంటారేమో, కానీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఫుడ్ నాకు ఇష్టము. బట్ ఐ గెస్ ఇంత తినను, కొంచెం తింటూ ఉంటాను. అన్ని ట్రై చేయడం అంటే అన్ని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అన్నం, పప్పు, కూర, చారు, ఇవే. వైట్ రైస్? ఎస్, వైట్ రైసే. బ్రౌన్ రైస్ మధ్యలో కొన్ని రోజులు ట్రై చేశాను, నాకు ఎందుకో ఎక్కలేదు. సో వైట్ రైసే. బట్ యూనో కొంచెం కప్ రైస్, కొంచెం ఎక్కువ కర్రీస్ లాగా కొంచెం, అది మెయిన్. అండ్ ప్రోటీన్ షేక్, అది ఎగ్స్. జిమ్కి వెళ్తారా? జిమ్కి వెళ్తానండి రెగ్యులర్గా. యూ హ్యావ్ టు కీప్ ఫిట్ కదా. రెగ్యులర్గా అంటే వీక్లీ ఒక 5 days అయినా వెళ్ళడానికి ప్రయత్నిస్తానండి. యా. అండ్ ఆఫ్టర్ దాట్ సో ఐ గెస్ ఈ 18 years జర్నీలో నాకు నేను నాకు చెప్పినట్టు మై ఫ్యామిలీ ఇస్ మై గో టు వాట్ ఎవర్ ఐ నీడ్. అండ్ ఐ హ్యావ్ అ టీమ్. నా దగ్గర ఒక టీమ్ ఉంటారు, ఫ్యూ పీపుల్ ఉంటారు, నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్. దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. కొంతమంది అండ్ లైక్ వాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్ ఇస్తూ ఉంటారా? అడ్వైస్ చేయడం అంటే ఇఫ్ ఐ హ్యావ్ అ డౌట్, ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ సంథింగ్ దే విల్ టెల్ మీ దేర్ ఫ్రాంక్ ఒపీనియన్. యూనో ఊరికే నాకు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఒక 4-5 కబుర్లు చెప్పేసి అలా ఉండరు. సో ఏమైనా రిజెక్ట్ చేశారా ఈ ప్రాసెస్ లో? అయ్యో చాలా. ఆఫ్ కోర్స్ అండి, 30 సినిమాలే చేశాను. ఇంకా ఐ నో, బట్ ఐఎమ్ సేయింగ్ ఎందుకు రిజెక్ట్ చేస్తుంటారని? రోల్ బాగాలేదనా? మేబీ కాంటెంట్ కానీ, స్టోరీ కానీ. డైరెక్టర్ అంటే అలా కాదండి. దే హ్యావ్ దేర్ ఓన్ ఇమాజినేషన్, దే కమ్ విత్ దేర్ ఓన్ స్టోరీ, రైట్? సో మెయిన్ కథ అండి. నాకు ఇప్పుడు కథ కనుక ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు కథ వింటే ఇట్స్ లైక్ అరే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ మొదలైంది, ఏంటి అసలు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు అబ్బా సూపర్ ఉంది కదా అని చెప్పేసి స్క్రీన్ మీద ప్రెజెంట్ అయ్యేసరికి ఏది నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ కనిపిస్తుంది ఏంటనే ఫీలింగ్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో లైక్ ఐ సెడ్ ఇందాక ఇట్స్ ఐ థింక్ ఇది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. బట్ దేర్ ఇస్ నో ప్లేస్ టు అరైవ్. అంటే నేను ఇది అయింది, ఓకే గుడ్, ఐ హావ్ అరైవ్డ్ అని అనుకోవడానికి ఏం లేదు ఇందులో.
ఇండస్ట్రీలో? అంటే అరైవ్డ్ అంటే బేసికలీ ఇంకా ఓకే గుడ్, నన్ను అనుకున్నవన్నీ చేశాను అని అనుకునే రోల్స్ అట్లా ఉంటాయన్నా? అట్లా ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ దీనికన్నా అనే ఉంటుంది కదా ఎవరికైనా. ఆల్వేస్ యూ వాంట్ యూనో, ఇంకా అలా అనుకుంటే ఇంకా ఆగిపోతాం కదా, అక్కడే ఆగిపోతాం ఇంకా. సో ఈవెన్ మూవీ పరంగా పక్కన పెడితే ఒక సెల్ఫ్ గ్రోత్ అనేది కూడా ఉండాలి కదా మనిషికి అనుకుంటా నేను. కరెక్ట్, దట్స్ ట్రూ. సో హౌ డిడ్ యు మీట్ యువర్ వైఫ్ వితికా? So I met my wife when we shot for this movie, పడ్డానండి ప్రేమలో మరి అని. అలానే మీరు పడ్డారు, సినిమా పేరు కూడా అదే. ఇంకా అలా అని మేము అంత స్పెషల్గా ఏం నచ్చుకున్నారు ఒకళ్ళకి? నాకు మెయిన్ ఏంటంటే తనలో నచ్చింది, నన్ను చాలా ఇష్టపడుతుంది నిజంగా స్వప్న గారు. నన్ను ఏంటంటే నేను ఇప్పుడు తనని ఎంత ప్రేమిస్తాను, తనని ఎంత లవ్ చేస్తానో దానికన్నా ఎక్కువే నన్ను లవ్ చేస్తూ ఉంటుంది తను. సో అది ఐ లవ్ దట్ అబౌట్ హర్. నన్ను ఎప్పుడు ఒక చిన్న పిల్లోడ్లానే చూసుకుంటుంది. షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఆల్వేస్. అండ్ నేను she's more than anything, she's like my best friend. So that's also very very చాలా కంఫర్టింగ్ ఉంటుంది. Do you give each other comfort? అంటే తన వర్క్ లో తనకి, మీ వర్క్ లో మీకు ఎప్పుడైనా కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చినా, కొంచెం గ్యాప్స్ వచ్చినా స్ట్రెంగ్త్ ఇస్తుందా తను? డెఫినెట్గా 100%. నేను మధ్యలో నాకు when I was not satisfied, నాకే ఇప్పుడు నేను చేస్తున్న పని మీద నాకే ఒక సంతోషం లేని టైంలో అమెరికా వెళ్దాం అనుకుంటున్నా అంటే కంప్లీట్గా సపోర్ట్ చేసి తను కూడా అన్ని సర్దుకుని నాతో పాటు ఈవెన్ దో ఇక్కడ తను పేరెంట్స్ మా మదర్, షీ హాజ్ ఎ సింగిల్ మదర్. సో వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి ఇక్కడ ఉన్నా కూడా నన్ను ఆ టైంలో వాళ్ళని ఇక్కడ వదిలి నాతో పాటు వచ్చి ఇంకా అక్కడ మేము ఒక 2 years అక్కడ 2.5 years సంథింగ్ అట్లా అక్కడ ఉన్నాము. ఏం చేశారు వరుణ్ ఆ టైంలో? చూసారా లేకపోతే ప్లాన్ చేశారా? చాలా ఏవో చేద్దాం అనుకున్నాము, మధ్యలో బిజినెస్ చేద్దాం అనుకున్నాము, ఫుడ్ బిజినెస్ లాగా. ఆ తర్వాత అది అమ్మో అంటే ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోదాం అనుకున్నారా? స్టాప్ చేసేద్దాం వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కోర్స్ ఒకటి చేశాను, 1 year SAP కోర్స్. SAP SAP అని ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోదామా అనుకున్నా. రకరకాల ఆలోచనలు, అంటే ఏం చేద్దాం అనేది ఒకటి చాలా ఆ టైంలో ఉండింది. బట్ ఆఫ్టర్ దట్ టైం నాకు ఒక అంటే ఆ టైంలో కూడా నేను కథలు వింటూ ఉన్నా. అండ్ వెళ్ళిపోదామా అంటే ఐ గెస్ మేబీ అది డెస్టినీ అనుకోలేమో. నేను ఆ టైంలో యూఎస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సుధాకర్ కోమకోలా, ఐమ్ షూర్ యూ నో హిమ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేశాడు సుధాకర్. సో హీజ్ నాకు ఫ్రెండ్ తను. అండ్ ఆ టైంలో తను మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా నేను ఒక సినిమా చేస్తున్నాను అంకల్, ఇట్లా వరుణ్ ఒక క్యామియో ఉంది, గెస్ట్ అపియరెన్స్, వరుణ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, విల్ యూ డూ ఇట్ అంటే ఇంకా మా డాడీ నాకు చేసి ఇంకా యూఎస్లోనే ఉన్నా, అక్కడే షూట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో అది కూడా చేశాను నేను. అండ్ సో వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ తర్వాత నాకు ఒక స్క్రిప్ట్ వచ్చి సూపర్, అసలు అదిరిపోయింది అనుకున్నాను స్క్రిప్ట్. ఇంకా అది ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఐ థాట్ దట్ విల్ బీ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇలాంటి ఒక సినిమాతో వస్తున్నాం అనుకుని ఆ కథ విని నేను మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇండియా రాగానే మళ్ళీ ఈ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. అండ్ వీళ్ళు కూడా కొంచెం టైం ఉందన్నారు, ఫ్యూ మంత్స్ ఉంటుందండి టైం షూట్కి వెళ్ళామంటే. ఇంకా దెన్ అక్కడ యు మేడ్ యువర్ మార్క్. మై వైఫ్ అండ్ I don't know what mark I made, but నేను my wife used to follow the show. Vitika used to follow the show a lot. అంటే అక్కడికి మేము వెళ్ళక ముందర మిగతా సీజన్ తను బాగా చూసేది, అంటే హిందీలో చూసేది. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళు బాగా ఫాలో అయ్యేవారు అనమాట. సో ఆ టైంలో ఇంకా షీ వాజ్ లైక్ ఇది బాగుంటుంది మనకు కూడా 2 years వాట్ టు డూ అనే దానిలో దిస్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఓవర్ ఐల్ బీ దేర్ విత్ యూ ఇన్ దిస్ జర్నీ కదా అని చెప్పి అంది. సో అండ్ దెన్ వీ డిసైడెడ్ టు గో టు దాట్. అండ్ వీళ్ళకి కూడా చెప్తే డెఫినెట్గా మీరు వెళ్ళండి బాగుంటుంది, ఫ్యూ మంత్స్ తర్వాత మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అయిపోయింది. డిసెంబర్కి బయటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా అయ్యి ఇంకా దానికి వర్క్ షాప్స్ చేసాము, దానికి మళ్ళీ జిమ్ చేయాలంటే ఇంక జిమ్ ఇవన్నీ చేసాము. ఇంకా సరిగ్గా షూటింగ్ ఒక 1 weekలో స్టార్ట్ అవ్వాలి మార్చ్లో. ఇంకా డిసెంబర్ బయటికి వచ్చా, జాన్ ఫెబ్ ఈ వర్క్ షాప్స్ ఈ లొకేషన్స్ రెక్కి ఇవన్నీ చేసుకుని మార్చ్లో స్టార్ట్ అవ్వాలి. సరిగ్గా లాక్డౌన్ అప్పుడే అదే మార్చ్లో ఆ ఇయర్ 2020. సో కోవిడ్లో ఏం చేశారు? కోవిడ్లో ఏం చేస్తాము, అందరు చేసిందే ఇంట్లో కూర్చోవడము, సినిమాలు చూడడము. ఇంకా ఆ టైంలోనే వితికాకి ఆ టైంలోనే చాలా మంది దే స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. ఆ కోవిడ్ టైంలోనే కాంటెంట్ క్రియేషన్ అనేది పీక్స్ లో ఉంది. అప్పుడు తను యూట్యూబ్ సో తను అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట. అదే టైంలో 2021 ఆ టైంలోనే తను కూడా కాంటెంట్ క్రియేషన్ షీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్ అండ్ షీ స్టార్టెడ్ ఇట్ అండ్ షీ మేడ్ అ హ్యూజ్ బిగ్ నేమ్ ఫర్ హెర్ సెల్ఫ్ ఇన్ దట్. ఆ స్పేస్లో చాలా మంచి కాంటెంట్ క్రియేటర్గా ఆ స్పేస్లో క్రియేట్ చేసుకుంది నేమ్ ఫర్ హెర్ సెల్ఫ్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్గా ఉంది మీ ఇద్దరి జర్నీ వింటుంటే. చాలా మధ్యలో యాక్చువల్లీ అంటే కొంతమంది మీ ఫ్యామిలీ కూడా తెలిసిన వాళ్ళు, పీపుల్ లైక్ మీ ఫ్రమ్ ద మీడియా హు సీన్ యూ
గ్రోయింగ్, అవునండి మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయని చాలా పుకార్లు వచ్చాయి. అవునండి అప్పుడు ఆల్ ఆఫ్ us were little disturbed because you are like a baby for all of us. అవునండి అవునండి But very happy to hear that you know inta you are so much together and yes love yes and yes all of course అది. బట్ ఈ దీనిలో మీ ఫస్ట్ హీరోయిన్ తమన్నాతో టచ్ లో ఉన్నారా? లేదండి ఈ మధ్యన అయితే లేదు, చాలా ఏళ్ళు అయింది. బట్ హ్యావ్ యూ బీన్ ఇన్ టచ్ అట్ ఆల్? అంటే అది ఫస్ట్ ఒక డెబ్యూ కదా, తనకి డెబ్యూ. ఆ సినిమా తర్వాత we were in touch for some time but like I haven't been in touch with her, not even her. ఇంకా చాలా మందితో నేను ఇంకా నిఖిల్ టచ్ లో ఉంటాడండి. నిఖిల్ is in touch with me. What did you think of Kartikeya, his other films? I'm super happy for him. నిజంగా he made a superb name for himself and చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. సో కలిసినప్పుడల్లా we meet, we chat and we hang out and I think few weeks back కూడా కలిసాను నేను నిఖిల్ని. సో we're very well, we're like నాది 18 years నుంచి టచ్ లో ఉన్నారంటే అంటే కంటిన్యూగా అంటే అది దట్స్ నిఖిల్. he's been there with me from శేఖర్ కమ్ముల గారితో కూడా చాలా రోజులైందండి నేను మాట్లాడి. I haven't spoken to him in a while. I spoken to him I think few years ago మాట్లాడా అనుకుంటా. ఏదో నా సినిమా ఏదో ఉంటే అది కొంచెం మీరు సార్ కెన్ యూ అది ఏమైనా రిలీజ్ చేయగలరా అంటే ఇంకా ఆ టైంలో ఆయన అవైలబుల్గా లేరు, ఆయన హీ వాజ్ సమ్వేర్ అవుట్ ఆఫ్ టౌన్. సో ఇంకా అంతే అప్పుడు మాట్లాడా అంతే. ఐ హావెంట్ టాక్ టు హిమ్ ఆఫ్టర్ దట్. ఇవన్నీ కథలు అంటే వి ఆల్ ఇమాజిన్ లాట్. అంటే బయట ఉండేవాళ్ళం, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ హీరోయిన్ అంటే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది కదా అని. దట్స్ వై ఐమ్ షూర్ ఇప్పుడు కలిస్తే డెఫినెట్ గా ఐ విల్ గో బ్యాక్ టు 2007 ఆ నాస్టాల్జిక్. శేఖర్ కమ్ముల గారు ఇంత కూడా మారలేదు, అస్సలు మారలేదు. ఆయన ఇలాగే ఉంటారు, పక్కకి ఇలా ఉంగిపోయి. హి డ్రెస్సెస్ ద సేమ్, హి లుక్స్ ద సేమ్, he's the same, he talks the same, he looks the same, he dresses the same, he's completely the same person. So ఇది తప్పకుండా అడక మారలేకపోతున్నాను. What did you think of నువ్వు కావాలయ్యా? Do you see that song by Tamanna? Yeah. What did you think? అంటే suddenly oka innocent girl has suddenly turned into a star performing a song in cinema lo. No, I've seen Tamanna's, lot of Tamanna's films and she's Tamanna is she's a very good performer. Ante ippude kaadu, ante Happy Days lone chusanu kada nenu. I worked with her up close, right? So she's very involved in what she does and the character she portrays. And she ippudu naaku Tamannadi one of my అంటే పర్ఫార్మెన్సెస్లో తను సూపర్గా చేసింది అనుకున్న సినిమా ఊసరవెల్లి. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్ వాట్ అ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ చిన్న షార్ట్ హెయిర్ పెట్టుకుని ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ అప్పటిదాకా తను చేస్తున్న రోల్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉండింది. సో షీజ్ అప్పుడే డాన్స్ ఆమె చించేసేది. హ్యాపీ డేస్ టైంలోనే ఆ ఏ చీకటి సాంగ్లో కానీ ఇట్లో కానీ డాన్స్ ఆమె నిఖిల్ దే లవ్ డాన్సింగ్, దే అమేజింగ్ డాన్సర్స్. సో అప్పటి నుంచి చూస్తూ ఉన్నా కదా. సో ఐ వాజంట్ లైక్ అబ్బా నేను సూపర్ డాన్స్ అద్దరుకొట్టే, ఐ నో షీ కెన్ డాన్స్ వెల్ అండ్ యా. No, but I really enjoyed watching you in ఇవన్నీ కూడా. మీరు హ్యాపీ డేస్ తర్వాత చేసిన సినిమా ఇదే కదా, కొత్త బంగారు లోకం. I just enjoyed you and తను కూడా మీ హీరోయిన్, తను రీసెంట్గా కూడా I spoke to her. శ్వేత తోటి. సో యా చాలా అలాంటి ఆ జానర్ ఫిల్మ్స్కి ఇప్పుడు స్పేస్ ఉందా మనం? అంటే బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్, సింపుల్ పీపుల్, సింపుల్ ఎమోషన్స్. బట్ ఒక మంచి సినిమాకి ఎప్పుడు స్పేస్ ఉంటుంది అనుకుంటా నేను. ఐ మీన్ ఒక మంచి సినిమా అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామనేది ఇట్స్ అనుకుంటాం. బట్ ఐ థింక్ డెఫినెట్గా పీపుల్ అలాంటి సినిమాలు ఖచ్చితంగా ఈ రోజులో వస్తే పీపుల్ విల్ వాచ్ ఇట్ అనుకుంటాను నేను. అర్జెంట్గా సయ్యారా తెలుగులో తీసేసి మిమ్మల్ని హీరోగా పెట్టిస్తే బాగుంటుంది. సయ్యారానా? నేను యాక్చువల్లీ చూడలేదండి సయ్యారా సినిమా. అంటే ఇట్స్ అ వెరీ హిట్ ఫిల్మ్. I've seen మామూలుగా మన వీటిలో సోషల్ మీడియా వీటిలో చూసాను అండ్ కలెక్షన్స్ భయంకరంగా వచ్చాయి సినిమాకి. అండ్ అంటే లవ్ స్టోరీ అనేది ప్యూర్ లవ్ స్టోరీస్ రావట్లేదు కదా అసలు రావట్లేదు. ఇప్పుడు మినిమం ఒక 2 మర్డర్లు, ఒక 3 మిస్టరీలు, ఒక దెయ్యం, ఒక భూతం, లేకపోతే ఎవరు చూడలేదు సినిమా. అంతేనా? అలా ఏముంటుందండి, మీరే అన్నారు కదా ఇప్పుడు చూసారని. అదే కాబట్టి ఫ్రెష్, ఒక బ్రెత్ ఫ్రెష్ ఎయిర్ లాగా ఉండేది అనమాట. సో అదే అలాంటి సినిమాలు డెఫినెట్. ఇప్పుడు నాకు అలాంటి సినిమాలు చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. బట్ అలాంటి కథలు నాకు దగ్గర రావట్లేదు, ఎవరు చెప్పట్లేదు లవ్ స్టోరీస్. అలాంటివి వస్తే 100% I'll be open to do ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలి నాకు చాలా ఏళ్ల నుంచి ఉంది. బట్ ఇప్పుడు వచ్చే కథలు, ఇప్పుడు వచ్చే స్టోరీస్, ఇప్పుడు వచ్చే స్క్రిప్ట్స్ అన్ని మీరు అన్నట్టు ఒక మర్డర్, ఒక మిస్టరీ, లేకపోతే ఇలా ఎస్పెషల్లీ ఓటీటీ వచ్చాక ఐ థింక్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ ఆన్ ఓటీటీ కూడా కదండి. ఇప్పుడు మనము ఒక
ఒక వీకెండ్ తీసుకుంటే నాకు తెలిసి త్రూఅవుట్ అన్ని భాషల్లో కలిపి ఒక 15 థ్రిల్లర్స్ అయినా వస్తున్నాయి కదండి. ఎవ్రీ లాంగ్వేజ్ లో 10 థ్రిల్లర్స్ అయినా వస్తున్నాయి అనుకుంటా. అవునవును, ఎవ్రీ వీక్ వస్తున్నాయి. కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమాలు అవి డబ్ చేసిన కూడా మనకి ఓటీటీలో వి హావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీరు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా? అంటే నేను యాక్చువల్లీ ఎఫ్టీవీ ఒరిజినల్లో నేను హే కృష్ణ అని 16 అనుకుంటా, 16 అప్పుడు ఇంకా ఓటీటీ వెబ్ సిరీస్లు లేదు, అప్పుడే చేశాను నేను. యాక్చువల్లీ నేను అండ్ వైవా హర్ష కూడా చేశాడు అందులో. ఈ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్, మంచి క్యారెక్టర్ చేశాడు. బట్ ఆ టైంలో ఓటీటీకి అదే ఆ ప్లాట్ఫామ్స్కి అంత స్పేస్ లేదు ఆ టైంలో. సో ఇట్ వాజంట్, అంటే ఎక్కువ మంది అది వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు అసలు అది. నాట్ మెనీ పీపుల్ వాచ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు ఏంటంటే స్పేస్ చాలా ఉంది. అండ్ ఎస్, మీరు అడిగారు. సో నేను జస్ట్ మొన్నే ఒక ఓటీటీ, ఒక రెప్యూటెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఒక ఒరిజినల్, వాళ్ళ ప్లాట్ఫామ్ ఒరిజినల్ దానిలో ఒకటి సైన్ చేశానండి రీసెంట్గా. జస్ట్ 2 days బ్యాక్ సైన్ చేశాను. వెబ్ సిరీస్ అది. సో ఎలాంటి రోల్ అది? ఇట్స్ ఇప్పటిదాకా నేను చేయని రోల్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్ బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏమంటది, ఇప్పుడు కానిస్టేబుల్ కాప్ కూడా అయిపోయింది కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు విజువలైజ్ ఏమైంటుందని. చూద్దాంలేండి, వాట్ ఎవర్ చెప్పండి. 2 రోజులు ఓకే, మెడికల్ సైడ్ ఉంటుందని అది మీరు గెస్ చేయాలి. మీకు చిన్న హింట్ ఇచ్చా, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఇంకా, కానీ ఐ థింక్ మీరు డిఫరెంట్ ఇలా వేరీడ్ రోల్స్ చేస్తే మీకు ఇంకో బ్రేక్ త్రూ వస్తుందని అనిపిస్తుంది. ఈవెన్ కానిస్టేబుల్ పోలీస్ స్టోరీ తర్వాత ఐ వాజ్ రీడింగ్ ద కామెంట్స్ ట్రైలర్ కింద, అన్న పోలీస్ స్టోరీ తర్వాత లైక్ పోలీస్ స్టోరీ వాజ్ బిగ్ హిట్ ఫర్ సాయి కుమార్ గారు. ఈ కానిస్టేబుల్ మీకు వరుణ్ అన్న అని మీ ఫ్యాన్స్ పెట్టిన చూసాను. ఓకే ఓకే, ఐ హోప్ సో అండి. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్, మన ప్రయత్నం మనం చేస్తాం. వాట్ డు యు థింక్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఇన్ జనరల్? కానిస్టేబుల్స్ అంటే మీకు ఏమనిపిస్తుంది వినంగానే? కానిస్టేబుల్స్ అంటే అఫ్ కోర్స్ అండి, కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, వాళ్ళంతా దే డిపార్ట్మెంట్. దే యూనో వాళ్ళు ఎస్పెషలీ కానిస్టేబుల్స్ ఏంటంటే దే సాక్రిఫైస్ సో మచ్ ఇన్ దేర్ లైవ్స్, ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్. ఎంతో సాక్రిఫైస్ చేసి, ఎంతో యూనో దే పుట్ ఇన్ సో మచ్ టైమ్ into their works that they do. And ఈ సినిమాలో కూడా కానిస్టేబుల్ అన్న అని ఒక సాంగ్ ఉంటుంది. అది అసలు ఆబ్వియస్లీ మీ మీద మొత్తం పిక్చరైజ్ అయిందా? లేదండి, అది యాక్చువల్లీ ఏంటంటే అది ప్రమోషనల్ సాంగ్ అది. సో ఇట్స్ అ ప్రమోషనల్ సాంగ్ ఫర్ ద ఫిల్మ్. బట్ ఆ సాంగ్ ఏంటంటే మా దే జస్ట్ ఒక కానిస్టేబుల్స్కి డెడికేట్ చేసి ఆ సాంగ్ ఒకటి చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ వింటే ఒక కానిస్టేబుల్ లైఫ్ ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. అండ్ ఆ సాంగ్ కూడా చాలా అద్భుతంగా రీచ్ అయింది, రాశారు. అండ్ చాలా అద్భుతంగా రీచ్ అయింది. అండ్ రీసెంట్గా నేను ఒక షూట్ చేస్తే ఒక వేరే మూవీ ఒకటి చేస్తున్నానండి. యాజ్ ఆఫ్ నౌ టెంటేటివ్ వర్కింగ్ టైటిల్ వన్ వే టికెట్ మూవీ పేరు. దట్స్ ద, సో అది ఫలనీ స్వామి గారు అని, అండ్ తమిళ్లో చాలా మంది పెద్ద డైరెక్టర్స్ దగ్గర కూడా ఆయన అసోసియేట్గా వర్క్ చేశాడు. ఆయన డెబ్యూ ఇది, హిస్ ఫస్ట్ మూవీ ఇది. సో ఆయన షూటింగ్లో మేము రోడ్స్ మీద షూట్ చేస్తూ ఉన్నాం ఫిల్మ్ నగర్లో. ఇట్లా ఒక 5-6 కానిస్టేబుల్స్ వాళ్ళు పెట్రోలింగ్ అక్కడ ఉండి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అసలు అన్న కానిస్టేబుల్ సాంగ్ అద్దరిపోయింది వరుణ్ గారు, అసలు వెయిటింగ్ మేమందరం సినిమా కోసం అని. ఈ లాస్ట్ ఆ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి అట్లీస్ట్ నన్ను ఒక 4-5 సార్లు ఇలా పోలీసులు ఆపడం జరిగి, ఇట్లా పాట గురించి నన్ను ప్లీజ్ సార్ రండి అని చెప్పి ఇట్లా ఫోటో దిగి నన్ను యూనో దే వెరీ నైస్, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుండింది, నా ఫీలింగ్ చాలా బాగుండింది. మీరు కూడా అలాగే అంత అఫెక్షనేట్ గా ఉంటున్నారు కదా, మీరు గ్రౌండెడ్ గా ఇలాగ అందరితో కలుపుకోలుగా ఉండడం వల్ల ఐ థింక్ యూ రిసీవ్ ఆల్ దట్ లవ్, వాట్ ఎవర్ యూ గివ్ కమ్స్ బ్యాక్ టు యూ అంటారు కదా. థ్యాంక్ యూ అండి, దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇందులో కూడా మరి రెగ్యులర్ రొమాన్స్ అన్ని ఉంటుందా ఇందులో? లేదండి, కంప్లీట్ హీరోయిన్ కూడా లేదు. హీరోయిన్ ఉందండి, మధులిక వారణాసి అని, ఆమె డెబ్యూ ఈ మూవీ. సో ఆమె బేసిక్గా షీస్ యాక్చువల్లీ తను హైయర్ స్టడీస్కి ఫారిన్ వెళ్ళింది. సో షీ ఈజ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రమోషన్స్ బికాస్ తను ఐ థింక్ మాస్టర్స్కో దేనికో ఫారిన్ వెళ్ళినట్టుంది ఆమె. అండ్ సో తను కూడా చాలా అద్భుతంగా చేసింది. ఫస్ట్ మూవీ అయినా తన పర్ఫార్మెన్స్ కానీ, షీ హాజ్ అ సాంగ్ ఆల్ తనకి సొంతగా ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఒక లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. డాన్స్ కూడా చాలా బాగా చేసింది. సో షీఈస్ ఆమెతో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, బట్ దట్స్ వెరీ స్మాల్. మెయిన్ థీమ్ అంతా ఇదే, అంటే ఈ మర్డర్ తర్వాత బాడీ దొరకడం, అదే కదా మెయిన్ థీమ్. అంటే స్వప్న గారు మెయిన్ థీమ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న
ఇప్పుడు మనం ఉన్న దానిలో ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాలో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, ఎలా ఏంటంటే మనము పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. బట్ ఏంటంటే నెగిటివిటీకి రియాక్షన్ ఎక్కువ ఉండేలా అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్. సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది నెగిటివ్గా వచ్చినా ఏముంది, ఇంతమంది పాజిటివ్గా అనుకుంటారు, ఒక యాటిట్యూడ్ ఉండదు. బట్ కొంతమంది ఏంటంటే ఆ నెగిటివిటీని పట్టుకుని ఇలా ఎందుకు అన్నారని కుమిలిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. బట్ మోస్ట్లీ అందరూ కుమిలిపోతారండి, ఎవరు దులుపుకుని పోయే వాళ్ళు ఉంటారు, కానీ మోస్ట్ పీపుల్ ఫీల్ ఆల్ ఆఫ్ us are humans కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి ఇంకా తట్టుకోలేకుండా బర్స్ట్ అయిపోయి అయితే ఏమవుతుంది అనేది ఒక చిన్న అండర్ కరెంట్గా ఒక కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుందండి మూవీలో. మూవీ అంతా అది. సో మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాకి రియాక్ట్ అవుతారా? మీరు దులుపుకుని పోయే బ్యాచా? యూ లుక్ వెరీ సెన్సిటివ్. ఐ మీన్ బట్ దట్స్ వై ఐ స్టాప్డ్. నేను అసలు ఐ డోంట్ అంటే పోస్ట్ ఏమైనా పెడితే పెట్టేస్తాం అంతే, బట్ ఐ డోంట్ రీడ్ టూ మచ్. అది కరెక్టే, బికాస్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు, బట్ మంచి కామెంట్స్ కూడా వస్తాయి. లైక్ ఐ టోల్డ్ యూ, ట్రైలర్ కి రాశారు చాలా మంచి, ఎవ్రీబడి వాంట్స్ టు సీ యూ బ్యాక్ వెరీ యాక్టివ్లీ స్క్రీన్ మీద, అది కనిపిస్తుంది మీ ఫ్యాన్స్ కామెంట్స్. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరైనా అమ్మాయిలు బాగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి మీకోసం? గర్ల్స్ ఫాలింగ్ ఫ్లిప్పింగ్ ఫర్ యూ, ఫ్యాన్స్ అట్లా ఈ పార్ట్ మీ వెతికాక చూపించండి, డోంట్ వరీ. లేదండి, అలా ఏం లేదండి. నాకు ఇప్పటికీ కానీ గుర్తుండేది ఏంటంటే లైక్ లాంగ్ టైం అంటే లుక్ ఎట్ యు బ్లషింగ్ కాదంటే నేను అంటే కొత్త బంగారు లోకం తర్వాత మేము సక్సెస్ టూర్ వెళ్ళాము. నాకు ఇప్పటికీ ఇది గుర్తుందండి ఇన్సిడెంట్. సక్సెస్ టూర్కి వెళ్ళాం, మొత్తం జనాలు, ఇంకా బస్లో వెళ్ళాం మేమందరం, మా టీం అందరం వెళ్తే నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ బస్లోకి ఎక్కి ఎలా ఎక్కిందో ఏమో, మొత్తం సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉన్నారు, మొత్తం క్రౌడ్, బస్సు నిండా, అసలు బస్సు కదలలేని పరిస్థితిలో ఉన్న టైంలో నేను బస్సు ఎక్కేసాను. అప్పటికే మొత్తం ఇంకా కొన్ని ఘాట్లు ఇవన్నీ పడ్డాయి. ఇంకా ఎక్కేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చేసి పట్టేసుకుని నన్ను వదలట్లేదు అసలు. నాకు ఇంకా గుర్తుంది అది కొత్త బంగారు లోకం అప్పుడు. సో ఇలాంటి థింగ్స్ ఒక ఫ్యూ టైమ్స్ అయి ఉంటాయండి. బట్ బిసైడ్స్ దట్ ఇంకా ఐ ఆల్వేస్ ఫీల్, ఇప్పుడు మీరు చెప్తుంటే గూస్ బంప్స్, అంటే ఇంకా మీకు పెద్ద పెద్ద బ్రేకులు రావాల్సింది. ఐ విష్ దట్ ఎప్పటికైనా వస్తాయని చెప్పి. అంటే మీరు చేసినవన్నీ చాలా మంచి సినిమాలు, కొన్ని సరే ట్రయల్ ఎర్రర్ ఉంటుంది కెరియర్లో, బట్ ఇంకా పెద్ద బ్రేక్ మిమ్మల్ని సెంటర్ పాయింట్ గా పెట్టేవి వస్తాయని. ఐ యు హోప్ఫుల్? వాట్ కైండ్ ఆఫ్ రోల్ వుడ్ యు లైక్ టు డు? ఐఎమ్ డౌన్ టు డూ ఎనీ రోల్ అండి. అంటే సినిమా, ఒక మంచి సినిమాలో డెఫినెట్ గా ఒక మంచి పాత్ర చేయడం అనేది నాకు మోర్ దెన్ ఎనీథింగ్. వరుణ్ గుడ్ యాక్టర్ రా, అరే బాగా చేసాడు, ఈ క్యారెక్టర్కి న్యాయం చేసాడు అనుకుంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఐ థింక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ దాంతోపాటు సినిమా బాగుంది, ఒక మంచి సినిమా చేశాడంటే ఇంకా దానికన్నా ఖుషి ఏముంటుంది. ఇంకా జనాల నుంచి ఒక యునానిమస్ రెస్పాన్స్ సూపర్ అనేది వస్తే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది. అంటే ఈవెన్ నాతో పాటు సినిమాలో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఒక సినిమా సక్సెస్ అయితే కనుక. సో డబ్బులని ఏం చేస్తారు? నేనా? మీ ఆవిడకి ఇస్తారా, అమ్మ నాన్నకి ఇస్తారా, మీరే దాచుకుంటారా, ఖర్చు పెట్టేస్తారా? నేను ఖర్చు పెట్టేస్తాను. నేను డబ్బులు నా దగ్గర ఉండవు. సో అందుకని స్పెండ్ అ లాట్. ఇస్ ఇట్? ఐ స్పెండ్ అ లాట్. ఏం కొనుక్కుంటారు? రబ్బిష్ థింగ్స్ అన్ని, యూస్లెస్ థింగ్స్. లైక్ వాట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గేమ్స్, ప్లే స్టేషన్లు. ఓహో, ఇంకా ఆ ఫేజ్ నుంచి బయటపడలేదు? అయ్యో, ఇప్పటికీ రోజు ఆడతానండి నేను ప్లే స్టేషన్. నేను కంపల్సరీ అట్లీస్ట్ ఒక అట్లీస్ట్ ఒక గంటైనా అది కొంచెం మైండ్ రిలాక్స్ చేసి, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా మధ్యలో కొన్ని రోజులు ఆడలేదు, ఒక 1-2 years ఐ వాజంట్ రియలీ ఇంట్రెస్టెడ్. ఇంకా అప్పుడు ఆ టైంలో వచ్చిన గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్లే స్టేషన్ మొన్న మా చెల్లి నాకు లాస్ట్ ఇయర్, అప్పటిదాకా లేదు యాక్చువల్లీ, లాస్ట్ ఇయర్ ముందర ఇయర్ ఐ థింక్ 2 years అయింది అనుకుంటా, 1 year 2 years బ్యాక్ మా చెల్లి నాకు ప్లే స్టేషన్ 5 గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా దాన్ని పట్టుకొని డైలీ ఇంకా ఒక గంట సేపు ఇంకా. సో ఇలాంటివి ఇంకా దానికన్నా మేబీ కళ్ళద్దాలు, షూస్ కొంచెం ఇంట్రెస్ట్. బిసైడ్స్ దట్ ఇంకా అంతే. స్టే అహెడ్ కదా. అవును, కానీ కానిస్టేబుల్ సినిమాలో షార్ట్ గా ఉంది హెయిర్. అవునండి. ఇప్పుడు మీరు కర్లీ లాంగ్ హెయిర్. యాక్చువల్లీ కానిస్టేబుల్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్. నేను అప్పుడు మైకెల్ అనే సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ చేశాను ఆ మూవీలో. అప్పుడు అందులో కూడా లాంగ్ హెయిర్ ఉండింది. సో ఆ హెయిర్లో ఉన్నాను. ఇంకా ఫస్ట్ ఆ సినిమా అయిపోయింది అప్పటికి. ఇంకా మా డైరెక్టర్ వచ్చి, సార్ ఫస్ట్
అంటే ఓకే హ్యాపీ, నాకు కూడా ఇన్ని రోజులు ఈ హెయిర్ పెంచుకుని ఇక టక్మని ఇక లుక్ కానిస్టేబుల్ ఇట్లా అని ఆయన కొన్ని రెఫరెన్సెస్ పంపించారు, నేను కొన్ని చూసి ఇంకా మొత్తం హెయిర్ షార్ట్ చేసాం ఆ సినిమాకి. ఇంకా దాని తర్వాత ఆ సినిమా అయిన తర్వాత అప్పుడు నేను నిందాలో కూడా అలాంటి హెయిరే. తర్వాత ఇంకా ఐ గ్రూ ఇట్ అవుట్ ఫర్ విరాజ్, కొంచెం పెంచా, ఇంత లెంగ్త్ ఉండదు బట్ కానిస్టేబుల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి ఐ బిన్ గ్రోయింగ్ మై హెయిర్ లాస్ట్ ఒక 6 months పైన అయింది అనుకుంటా. సో దిస్ ఫర్ మై ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇందాక చెప్పా కదా వన్ వే టికెట్ అని, ఇట్స్ ద వర్కింగ్ టైటిల్. సో వన్ వే టికెట్ అనేది దానికోసం ఇప్పుడు దిస్ ఇస్ ద హెయిర్ స్టైల్ ఇన్ ద మూవీ. కాస్ట్యూమ్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటారా సినిమాలో, లేకపోతే డిజైనర్స్ అంటే వాళ్ళ కాస్ట్యూమ్ టీమ్ ఉంటారు కదా, వాళ్ళ డిజైనర్స్, వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ he'll tell you. Like all that the first around హీరోస్ చుట్టూ ఒక టీం ఉంటారు కదా, అందిస్తూ బాబు అని పిలుస్తారు మిమ్మల్ని, వరుణ్ గారు పిలుస్తారు? నన్ను బాబు అని పిలవరండి, మా బాబాయ్ అందరూ అందరినీ బాబు అంటారు. ఇక్కడ నన్ను ఎవరు బాబు అని పిలవలేదు, మా టీం అందరూ అన్న అంటారు, అన్నయ్య అంటారు, అంతే. బాబు అలా ఏమి నో ఎయిర్స్ లైక్ దట్. మీకు ఎవరు ఆల్ టైమ్ ఫేవరెట్, ఐ వాంట్ టు బీ లైక్ దిస్ అనేవాళ్ళు యాక్టర్స్? అలా ఏం లేదండి నాకు. లైక్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్? ఐ గెస్ ఇఫ్ యూ పుట్ ఇట్ దట్ వే, నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం అండి. ఈజ్ మై థింక్ ఫ్యాంటాస్టిక్ బ్రిలియంట్ యాక్టర్ రణబీర్ కపూర్ అయితే. యా అండ్ యా ఇంకా అన్ని యాక్టర్స్ లో మీరు అన్ని యానిమల్ విల్ కమ్ కరెక్ట్ కదా? నిజంగా అంటే ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ హీ డస్ విత్ కన్విక్షన్ అనేది ఇస్ నెక్స్ట్ లెవెల్, సెకండ్ టు నన్ అనిపిస్తుంది నాకు. బ్రిలియంట్ అమేజింగ్. సో ఐ థింక్ ఇప్పుడు మీకు కూడా కొత్త కొత్త క్యారెక్టర్లు పడుతున్నాయి, యువర్ సూన్ హెడెడ్ దట్ వే. సో ఇప్పుడు మరి ఈ కానిస్టేబుల్ సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 10వ తారీఖు అండి. అక్టోబర్ 10వ తారీఖు అంటే జస్ట్ అబౌట్ 1 వీక్ లో లోపల రిలీజ్ అవబోతోంది. ఈ లోపల వన్ వే టికెట్ ఇస్ ఇన్ ద మేకింగ్. దాంతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా. వెబ్ సిరీస్ విల్ స్టార్ట్ నౌ దిస్ మంత్ షూట్. సో చేతి నిండా కాళ్ళ నిండా పని మీకు, ఫుల్లీ బిజీ అనమాట, ప్యాక్డ్ అండ్ బిజీ. గాడ్స్ గ్రేస్ అండి, గాడ్స్ గ్రేస్. అదే ఆ బ్రేక్ వచ్చిన దీనికి ఐ థింక్ ఫుల్ గా ఇప్పుడు బిజీ అయిపోతారు. సో మీ ఆవిడ చేతి వంట ఏం బాగుంటుంది చెప్పండి? మా ఆవిడ చేతి వంట ఏదైనా బాగుంటుందండి. షీ కుక్స్ వెల్? ఏదైనా బాగుంటుంది. భీమవరం కదా వాళ్ళది? భీమవరం వాళ్ళది, బట్ షీఈస్ బ్రిలియంట్ కుక్. అంటే ఏమైనా, అంటే పప్పు నుంచి ఇంకా నేను సీ ఫుడ్ తిన్ను, బట్ మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఇక ఫిష్ ఇవి కూడా అన్ని ఎక్సలెంట్. మీరు వెజిటేరియనా? I eat egg and chicken sometimes. Egg and chicken okay for protein. But otherwise and seafood ఇవన్నీ మనకి కొంచెం వాసన కష్టం, అలవాట్లేదు కదా, అంతే కదా? అట్లా ఏం లేదండి, కొన్ని స్మెల్ రాదు. అంటే I've tried it. అంటే క్రేజియస్ట్ థింగ్ అంటే నేను నా లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి, అది విధిగా కుకింగ్ కాదు, బట్ నేను ఎప్పుడు అసలు నేను తినను, నేను అసలు అనుకునేది. ఒకసారి ట్రై చేసింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ US వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్లారండి. ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఇంకా ఫస్ట్ నాకు అక్కడికి వెళ్ళంగానే ఏందబ్బా అసలు నేను ఏంటంటే అసలు స్మెల్ వచ్చేస్తుంది ఘోరంగా అనుకుని విజువలైజ్ ఆల్రెడీ మైండ్లో పెట్టేసుకుని వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ వెరీ నీట్, ఏమీ రాలే ఆ స్మెల్. ఇంకా ఇది ఇక్కడ హైలైట్, ఇది నువ్వు తినాలని చెప్పి ఇవి క్లామ్స్ ఉంటాయి కదండి, ఇలా ఓపెన్ అయితే క్లామ్ చౌడర్ కూడా కాదు, ప్రాపర్ రా క్లామ్ అని ఇట్లా ఉండేది తీసుకొచ్చి వాళ్ళు అసలు నువ్వు తినాలి వేణీళ్ళలో వేస్తారు, చేసి తర్వాత ఐస్ మీద పెడతారు, మొత్తం ఐస్ మీద పెట్టేసి అది ఓపెన్ అయ్యి ఐస్ మీద వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి కష్టపడి ఒకటి తిన్నా. బట్ వాజ్ ఇట్ గుడ్? విల్ ఐ ట్రై ఇట్ అగైన్? ప్రాబబ్లీ నాట్. బట్ ఇట్ వాజంట్ అబ్బా అసలు వామిటింగ్ వచ్చేసి హారబుల్ గా అయితే లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఓకే. సో అది ఒక ఫుడ్ తో ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. బాగుంది. సో అయితే మరి నెక్స్ట్ US ట్రిప్ ఎప్పుడు? ఇప్పుడైతే అవ్వదండి. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ ఫినిష్ చేయడానికి ఈజీగా ఫెబ్ అలా అవుతుందేమో. సో మేబీ ఆఫ్టర్ ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వేస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ప్లాన్ వేయాలి. బట్ యా. సో వితిక ప్రస్తుతానికి యూట్యూబ్ లో షీఈ్ హ్యాపీయా ఆర్ షీఈ్ గోయింగ్ టు కంటిన్యూ హర్ అదర్ గిగ్స్, ఆర్ మీతో కలిసి యాక్ట్ చేసే అవకాశం ఉంది? మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేసే అవకాశం? అంటే అలాంటి స్క్రిప్ట్ వస్తే అంటే యాక్చువల్లీ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బట్ తనకేంటంటే మేమిద్దరు అంటే వేరే జానరా స్టోరీస్, వేరే స్టోరీస్ కూడా మా ఇద్దరికి చెప్పారు వచ్చి కొంతమంది. బట్ తనేంటంటే షీ వాంట్స్ టు, ఇప్పుడు నాతో సినిమా చేశానంటే తను ఏంటంటే ఓన్లీ లవ్ స్టోరీయే చేయాలి, నీతో నేను చేస్తే సినిమా అని
కూర్చుంది అనమాట గట్టిగా. సో అలాంటి లవ్ స్టోరీ వచ్చి ఏమైనా అలాంటిది వస్తే డెఫినెట్గా విల్ బీ గేమ్ టు డూ ఇట్. బట్ తను కూడా చేస్తోందండి ఇప్పుడు. షీఈ్ యాక్చువల్లీ యాక్టింగ్ ఇన్ అదర్ ఒక మూవీలో చేస్తోంది. ఇంకా ఆ మూవీ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. బట్ షీ షూటింగ్, ఐ థింక్ షీ కంప్లీటెడ్ ద షూట్ ఆల్సో ఫర్ దట్ మూవీ. సో తనతో కనెక్ట్ చేస్తే నేను తను విడిగా తన వంట అసలు ఏంటి తన సీక్రెట్ తెలుసుకోవాలి. డెఫినెట్గా ఆవకాయ కూడా అసలు అద్భుతంగా పెడుతుంది ఆవకాయ. ఆవకాయ అద్దరిపోతుంది. అయితే మీరు పప్పన్న ఆవకాయ మీకు ఇష్టం? నాకు చాలా ఇష్టం పప్పన్నం ఆవకాయ విత్ వెన్న నాకు చాలా ఇష్టం వెన్న. సో కానీ అలా కనిపించట్లేదు మీరు. అలా కనిపించట్లేదా? అంటే లీన్నెస్ రావడం కష్టం. ఇవాళ రోజుల్లో ఏం తిన్నా అలా ఒళ్ళొచ్చేస్తారు అందరూ. నాకు ఏం తిన్నా రావట్లేదు. ఓహో, అది సీక్రెట్ అనమాట అది. అయితే అదృష్టవంతులు కదా. మేము అలా వెన్న చూస్తే మాకు వెయిట్ వచ్చేస్తుంది. నేను వెన్న కేజీ తిన్నా నాకు రాదు. I think you're just genetics sir. Definitely it makes a big difference. Yes. ఎందుకంటే మా ఫాదర్, మా బాబాయ్, ఈవెన్ మా తాతగారు కూడా ఆయన 80 వరకు they used to be very lean గానే ఉండేవాళ్ళు. Healthy. And I think వాళ్ళకి మూలాలు వెజిటేరియన్ ఫుడ్ నుంచి వస్తాయి. Yes, makes a huge difference. So I'm so looking forward to Constable. Thank you so much Varun. ఇప్పుడు ముగించేలోపు ఒక్క విషయం నాకు చెప్పేసి ముగించండి. Yes please. బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్లీ ఏమవుతుంది? అంత కనిపించింది నిజమేనా లేకపోతే బుస్సా? అంటే ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. నేను వెళ్ళిన దాని గురించి మిగతా దాని తర్వాత నాకు తెలియదండి. మా దానిలో అయితే మాకు అవుట్ సైడ్ వాళ్ళతో కనెక్షన్ లేదు. ఫోన్ కూడా ఇవ్వరా? ఏమండి ఏమీ లేదండి. ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఏముండదు. ఇట్ వాజ్ బోర్ కొట్టదా వరుణ్? ఎంత ఐ మీన్ నో మ్యాటర్ హౌ మచ్ దే పే యూ, అవును, ఇట్స్ సో బోరింగ్ కదా. అవును అంటే ఇంకా అందుకనే మధ్యలో ఇంకా ఎంత బోర్ కొట్టేదంటే ఇంకా అక్కడ ఉన్న ఆరెంజెస్ తో యాపిల్స్ తో ఇలా క్యాష్ ఆడుకుంటే అప్పుడు మళ్ళీ దానికి కూడా అనౌన్స్మెంట్ వచ్చి తినే పదార్థాలతో ఆడుకోవద్దు మీరు అని అనౌన్స్మెంట్లు వచ్చేవి. ఇక యూ క్యాన్ స్లీప్ ఆల్సో, పడుకోనివ్వరు కూడా. అంటే మధ్యలో నాప్స్ తీసుకోవడానికి ఉండదు. నైటే లైట్లు ఆఫ్ అయ్యాక పడుకోవాలి. బట్ ఇట్ వాస్ అలా ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 105 days అండి. మీకు నిజంగా భారతరత్న ఇచ్చిన అయ్యో బాబాయ్, అందరూ ఇప్పుడు వెళ్తున్నారు, చాలా మంది ఉన్నారు కదండి. కాదు అంటే ఫర్ అన్ యాక్టర్ లైక్ యూ, ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం వేరు, వచ్చే వాళ్ళందరూ కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళందరికీ పని పాట లేకుండా ప్లే స్టేషన్ లేదు మీకు. ఫుడ్ బాగుండేదా? ఫుడ్ వాజ్ అంటే వాట్ ఈస్ నెసెసరీ, ఏం రిక్వైర్డ్, ఏం నెసెసరీ అంటే ఇప్పుడు బేసిక్గా మనము ఇప్పుడు వీక్కి సరిపోయేట్టు ఇలా సప్లైస్ పంపించేవాళ్ళు మేము ఉన్నప్పుడు. సో వీక్కి మనిషికి ఇన్ని ఎగ్స్, వీక్కి పొద్దున్న లేస్తే టిఫిన్కి ఇన్ని దోశలు, 2 దోశలు, అంతే. ఎంత కావాలో ఎంత అవసరమో అంతే ఉండేది అప్పుడు. బట్ నాకేంటంటే నేను అదే అంట, నాకు ఇట్ వాజంట్, మేబీ మీరు అన్నారు కదా, నాకు చాలా ఈజీ ఉండేది అనిపించింది నాకు. ఎందుకంటే మా వైఫ్ నా పక్కనే ఉండింది, తను కూడా 13 వారాలు ఉండింది. సో నాకేంటంటే పాపం నిజంగా తను ఆ టైంలో నాకు 2 దోశలు ఏడ సరిపోయేవి. నాకు పాపం తన దోశ కూడా నాకు ఇస్తూ ఉండేది. I really am అసలు వితిక తను కలవకుండానే బిగినింగ్ టు లవ్ సో మచ్. ఎగ్ 2 ఎగ్లో 3 ఎగ్లో 4 ఎగ్లో ఇచ్చేవాళ్ళు వీక్ మొత్తానికి. పాపం తన ఎగ్లు నాకు ఇచ్చేది. సో షీ యూజ్డ్ టు, అదే అసలు నిజంగా నాకు అంత కష్టం అనిపించలేదు. ఇట్ వాస్ యు ఆర్ సో బ్లెస్డ్ టు హావ్ హర్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా ఐ యామ్ సో బ్లెస్డ్ టు హావ్ హర్ ఇన్ మై లైఫ్. ట్రూ. And I'm sure she is also blessed in many ways. So but it's wonderful talking to you at a catch. Thank you, Swapna garu. It was very nice talking to you after so many years. Yeah, so happier and happiest days kuda. I mean everything is good now. Inka meeku pedda meeku anukunna opportunities anni neraverali. Thank you so much. By the time we meet next time. Thank you, Swapna garu. I'm so happy, ఎందుకంటే సరిగ్గా 18 ఏళ్ళు అయింది. అక్టోబర్ 2న హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 18 years అయింది ఈ మంత్కి. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దాట్ శేఖర్ కమ్ముల గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నా లైఫ్లోకి హ్యాపీ డేస్తో పాటు అందరి లైఫ్లో కూడా హ్యాపీ డేస్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ హ్యావ్ బిన్ విత్ మీ త్రూ అవుట్ మై జర్నీ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కలిసి ఇప్పుడు కలుస్తున్నాం ఫర్ అన్ ఇంటర్వ్యూ. yes అవును. సో మళ్ళీ కలుద్దాం, డెఫినెట్లీ రెగ్యులర్ గా కలుద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. యూ టు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.